ఈరోజు చక్కని ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన వీర మహిళలకి, జన సైనికులకి, వేదిక మీద ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక అభినందనలు. వేదిక మీద ఉన్న గుర్రాల శ్రీనివాసరావు గారు, రామదాస్ గారు, తెలవంతి ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ గారు, పెందుర్తి ఇన్ఛార్జ్ పంచగర్ రమేష్ బాబు గారు, అండ్ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ వెంకట సతీష్ గారు, శ్రీనివాస్ గారు, చందు గారు, మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు. కొంచెం మిగతా వాళ్ళంతా ఆవేశంగా నేను మాట్లాడలేను, ఎందుకంటే ఆలోచనతో మాట్లాడాలి ఏది మాట్లాడినా. సో ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ మీద మాట్లాడి వెళ్ళిపోతాను. నేను ముఖ్యంగా ఈ ఏరియాకి వచ్చింది ఈ విశాఖ జిల్లా వైపు నేను పర్యటిస్తుంది. ఇక్కడున్న సమస్యల మీద మంచి అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్యల్ని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం మరీ ఎక్కువ ఉంది. సో అందుకని కొంత అధ్యయనం చేయడానికి ఇటువైపు వచ్చాను. ఇప్పుడు ఒక 9 months బ్యాక్ ఎలమంచిల ఆఫీసు మా తమ్ముళ్ళు సతీష్ కుమార్, విజయ్ కుమార్ల ప్రేమగా పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ జనసేన ఆఫీస్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు చాలా ఆప్యాయత చూపించారు మన జన సైనికులు, వీర మహిళలు. మళ్ళీ ఆ తర్వాత ఇంత సింపుల్గా జరుగుతున్న మీ అందరి ఆప్యాయత, ఆదరణ చూసిన తర్వాత ఏంటో మన ఫ్యామిలీలోకి మనమే వచ్చిన ఫీలింగ్ తప్ప బయటకు వచ్చిన ఫీలింగ్ రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అయితే ఒక విషయం ఏంటంటే, మీ అన్ని చోట్ల చెప్తున్న విషయమే, మనకి 2020లో కరోనా వైరస్ వచ్చింది. ఇంచుమించు ఒక 1 year 2 years బ్యాక్ కూడా దానిలో చాలామంది సఫర్ అయ్యారు. సో దానికి అద్భుతమైన వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. కానీ మనం ఎప్పుడు అనుకుంటామంటే కరోనా వైరస్, ఇట్లాంటి వైరస్ ఇలాంటివన్నీ కూడా మనుషులకే వస్తాయని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి రాష్ట్రానికి కూడా కొన్ని వైరస్లు పడతాయి. అది 2019లో వైసీపీ వైరస్ అని పట్టుకోండి. పాపం దురదృష్టం ఏంటంటే జనాలు ఏరుకోరు తెచ్చుకున్నారు ఆ వైరస్. చాలా ప్రమాదకరమైన వైరస్. కరోనా వైరస్కి వ్యాక్సినేషన్ కనుక్కున్నారు. వైసీపీ వైరస్కి జనసేన టీడీపీ అనేది ఒక అద్భుతమైన వ్యాక్సినేషను. రేపు 24 ఎలక్షన్స్లో ఈ వైరస్కి మీరు వ్యాక్సినేషన్ వేసి ఈ వైరస్ని మన రాష్ట్రానికి, ఈ వైరస్ తాలూకు జబ్బుని తగ్గించే శక్తి మీ చేతిలో ఉంది. దాన్ని గట్టిగా ఉపయోగించుకుందాం. ఇక్కడ ఉన్న సమస్యల గురించి నేను చూస్తుంటుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఏ నియోజకవర్గం చూసినా ఎక్కడ చూసినా ఇంచుమించు ఇవే సమస్యలు. కొంచెం అటు ఇటుగా ఎక్కువగా ఇటువైపు అంతా చూస్తుంటే ఫిషర్మెన్ పడే బాధలు, వాళ్ళ సమస్యలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ప్లస్ రైతాంగం తాలూకు సమస్యలు ఎక్కువ కనపడుతున్నాయి. సో నాకు ఇప్పుడు అన్నిటికన్నా చాలా సింపుల్గా అనిపించింది, ఈజీగా చేయగలిగిన పని. 2.5 కోట్లు ఖర్చు పెడితే ఎలమంచిలి టౌన్ రైల్వే ఓవర్ బ్రిడ్జి ఫినిష్ అయిపోతుంది. ఆఫ్టర్ ఆల్ 2.5 కోట్లు ఖర్చు పెట్టలేకపోతే మీరు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన 2.5 కోట్లు మీకు ఇచ్చేసి ఈ పని కంప్లీట్ చేస్తుండే. కనీసం అలానే అడుగుతుంది. మీకు పలుపు ఉంది, ఎదుటి వాళ్ళని అడగలేదు. సిఎస్ఆర్ ఫండ్స్ ఇంటున్నాయి, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జిని మీరు ఎలాగో ఇచ్చి చావలేరు గవర్నమెంట్ వాళ్ళు, ఎందుకంటే మీరు తినడానికే సరిపోతుంది. మరి ఇండస్ట్రీస్ని ఎవరినో ఒకరిని కనీసం ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసో, లేకపోతే మీరు ఏదో విధంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి 2.5 కోట్ల రూపాయలు బ్రిడ్జ్ చేయించలేరా? మీరు పబ్లిసిటీల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతారు. తర్వాత సంక్రాంతికి సాక్షాత్తు వెంకటేశ్వర సెట్టు ఎన్ని కోట్లు పెట్టి వేయించారు? 8 కోట్లు 10 కోట్లు అయ్యున్నాం. మీకు 2.5 కోట్లు పెడితే ఇంతమంది ప్రజలకు ఉపయోగపడుతుంది రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అది కూడా చేయించలేరా? ఏం గవర్నమెంట్ మీది? సిగ్గుండాలి వైసీపీ గవర్నమెంట్కి. ఇది చిన్న ఖర్చు పెట్టలేక సిగ్గుపడాలి. అంటే చాలా చిన్న విషయం ఇది. 2.5 కోట్లు జోలెత్తి ప్రజల దగ్గరికి వెళ్ళి తలా 1 రూపాయి ఇమ్మని అడిగినా మీ ఎలమంచిల ప్రజలందరూ తలా 1 రూపాయి వేసిన ఈ పాటికి ఆ బ్రిడ్జి ఫినిష్ అవుతుంది.
అనుకోండి, ప్రజల దగ్గర ప్రతి వాళ్ళు ఇస్తారు. అంటే ఇన్ని సమస్యల మధ్యలో అతి చిన్న సమస్య ఇది, దీన్ని పరిష్కరించలేనప్పుడు దిగిపోండి. ఇక్కడ సోకాళ్ళు ఎమ్మెల్యే అనే కన్నబాబు రాజు అనేటువంటి వ్యక్తి 24 అవర్స్ మత్తులో ఉంటూ జోదం ఆడుతూ ఇన్ని చేసే బదులు ఈ జోదంలో ₹1 కోట్ల పోగొట్టిన బదులు ఒక 2.5 కోట్లు ఇచ్చి ఉండొచ్చు కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? మీరు ప్రశ్నించాలి. మీ చేతిలో ఉంది. మీరు ఎవరిని ఎన్నుకున్నారంటే ఆఖరికి మీ జీవితాలని నాశనం చేసేటువంటి ఒక గవర్నమెంట్ని మీరు ఎన్నుకొని మీరు బాధపడుతుంటే మీ బాధ చూసి మేము బాధపడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి, అశక్తులు అయిపోయాం. చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నాకు ఒక్క ఎమ్మెల్యే సీట్ నన్ను గెలిపించున్నా మీకోసం అసెంబ్లీలో పోరాడేవాడు. 2 చోట్ల గాజువాకలో నిలబడ్డా, భీమవరం నిలబడ్డా, గెలిపించలేదు. అయినా సరే మేము పవన్ కళ్యాణ్ గారు, జనసేన మనందరం కూడా ఓపికగా వెయిట్ చేసాం. మళ్ళీ పోరాడతాం. ఇంకొక 25 సంవత్సరాలు పోరాడటానికి ఆయన సంసిద్ధుడుగా ఉన్నాడు. మిమ్మల్ని దించేదాకా పోరాడతాడు. ఎంతో అక్కర్లా రేపొద్దున 2024లో జనసేన టీడీపీ అలయన్స్తో మిమ్మల్ని గద్దె దించి కూర్చోపెట్టి మీకు తిరుగులేని విధంగా పాఠం చెప్తానికి, గుణపాఠం చెప్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ స్టేజ్ మీద ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నాం. ఎన్ఏఓబి వల్ల నష్టపోయినటువంటి ఫిషర్మెన్ జీవితాలు ఎందుకు మీరు కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చి భూములు కోల్పోయినా లేకపోతే సరైనటువంటి వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఫిషర్మెన్ ఇది కోల్పోయినా వాటి గురించి ఎందుకు కనీసం కదిపలేకపోతున్నారు? మేబీ ఈ విషయం కొంచెం కష్టమైతే అయి ఉండొచ్చు. అది ఎన్ఏఓబి పరిధిలో ఉంది, నేవల్కి సంబంధించి. నేవల్ వాళ్ళతో ఎందుకు మాట్లాడలేరు? ఇది సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఎందుకు తీసుకెళ్లారు? అసలు స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వాళ్ళు అలాగే ఎందుకు వదిలేశారు? ఫిషర్మెన్ కానీ లేకపోతే అన్ఎంప్లాయిడ్ రైతులు కానీ, దానివల్ల నష్టపోయిన రైతులు కూడా నష్టపోయారు కదండి దానివల్ల. మరి వాళ్ళందరికీ ఏం చేశారు మీరు? మత్స్యకారులు, రైతులు ముఖ్యంగా నష్టపోయారు. వాళ్ళకి ఏం చేశారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏమి చేశారు? ఒక్కసారి మిమ్మల్ని ప్రశ్నించుకోండి. ఒరే, మిమ్మల్ని అడుగుతుంటే మీరు సమాధానం చెప్పడం చేతకాక మా వ్యక్తిగత జీవితాల్లో మమ్మల్ని ఏదేదో అంటున్నారు. అరే సిగ్గుండాలి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. మా వ్యక్తిగత జీవితాలు మీకేంటి? మీ వ్యక్తిగత జీవితాలు తొమ్మితే అంతకన్నా దుర్మార్గమైన వ్యక్తిగతలు మా చేతిలో ఉన్నాయి. మీ గురించి ప్రతి విషయం తెలుసు. అవి మాకు అవసరం లేదు. దానివల్ల ఏమాత్రం ఒక చిన్న సమస్య, రైల్వే బ్రిడ్జి సమస్య పూర్తవుతే చెప్పండి, మీ వ్యక్తిగత జీవితాలు ఎత్తాం. మాకు తెలుసు అది వల్ల కాదని, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదని. మా వ్యక్తిగత జీవితాలతో మీకేంటి ఉపయోగం? ప్రజలకేంటి ఉపయోగం? పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా ధైర్యంగా చేసి ఒక మగాళ్ళ చేశాడు. సిగ్గుపడాలి మీరు అతను చూసి. అతను ఎప్పుడు ఏనాడు భయపడదు. అతని జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది. అలాంటి గొప్ప నాయకుడు ఇవాళ మా జనసేనకి మాకు నాయకుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా మీ అందరం మీకోసం పోరాడతాం. అంటే జస్ట్ శారదా నది, ఆ వాటరు నాకు కొంచెం డీటెయిల్గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. దానివల్ల వరదలు వస్తున్నాయి, తద్వారా వరదలు కంట్రోల్ చేయలేదు. అలాగే దానివల్ల వచ్చేటువంటి ప్రాపర్ సాగునీరు, తాగునీరు దానివల్ల వస్తుంది. దాన్ని సరిగా ఇవ్వలేకపోతున్నారు. ఇందులో ఉత్తరాంధ్ర ఉన్నంత బ్యూటిఫుల్ ఏరియా నాకు తెలిసినంత వరకు ఏపీ స్టేట్ మొత్తం మీద తీసుకుంటే చాలా గ్రీనరీ, అంటే అద్భుతమైన పచ్చదనం, ఫర్టైల్ ల్యాండ్స్, అంటే ఒక అద్భుతమైనటువంటి సారవంతమైన నేల ఇది. అద్భుతమైన పంటలు పండుతాయి, వ్యక్తుల జీవితాలు మారిపోతాయి, అనేక రకాల పంటలు పండించుకోవచ్చు, పండ్లు పండించుకోవచ్చు, అనేక రకాలుగా చేసుకోవచ్చు ఇక్కడ. అయినా ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటికీ ప్రతి వాళ్ళు మాట్లాడే మాట ఉత్తరాంధ్ర వెనుకబాటుదనం. ఇక్కడి నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు. ఎన్ని చోట్లకైనా ఇదే మాట మాకు రిపోర్ట్ వస్తుంది. ప్రతి వాళ్ళు వాళ్ళ బాధలు మాకు చెప్తున్నారు. మేము బాధలు విని మాకు తల వాచిపోతుంది తప్ప మేము ఏం చేయగలుగుతాం? జనసేనని ఏమి చేయగలుగుతారు? ఒక్క సీట్ అన్న మీరు ఇచ్చుంటే ఖచ్చితంగా ప్రశ్నించేవాళ్ళం. అయినా సరే రోడ్ల మీద పడి మేము అందరం ప్రశ్నిస్తున్నాం, ఫైట్ చేస్తున్నాం. మా జన సైనికులు మీరందరూ ఎవరైతే జనసేన సపోర్ట్ చేస్తారో మనందరం మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించి కూర్చోబెట్టకపోతే మనకి ఇంతకన్నా ఇంకా దుర్మార్గమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతాం. ప్లీజ్ ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎస్పెషల్లీ యూత్ ఉన్నారు ఇక్కడ. మీ లైఫ్లో ఏమాత్రమైనా బాగుపడిందా? ఈ 5 ఏళ్లలో మీ జీవితంలో ఎంత మంచి మార్పు వచ్చిందో ఒక్కసారి ఆలోచించారా? 5 ఏళ్లకు ముందు మీ జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందని చూసారా? ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ, వీర మహిళలు ఉన్నారు, లేకపోతే కొంతమంది మహిళా మహిళలు ఉన్నారు. మీ లైఫ్లో ఏంటి గొప్ప మార్పు వచ్చింది ఈ 5 ఏళ్లలో?
కనీసం ఒక 5 ఏళ్ళలో మంచి మార్పు రాకపోగా 5 ఏళ్ల క్రితం మీకున్న జీవన స్థితి కన్నా ఇప్పటికి ఏమైనా మెరుగుపడిందంటే ఇంకా అధ్వానంగా తయారైంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటానికి నిజంగా చెప్పాలంటే నేను వైసీపీ వాళ్ళని అనలేను. ఇది మనం అంటే మన ప్రజల్ని నెత్తి మీద తెచ్చిపెట్టుకుని కూర్చున్నారు. ఒక భస్మాసురుడు లాంటి వ్యక్తి నెత్తి మీద తెచ్చిపెట్టి కూర్చున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. రేపు వచ్చేదిగా 2024లోనే వస్తుంది. 24 ఎలక్షన్కి అదే సొల్యూషన్ దొరుకుతుంది మనకి. మీరేమి వర్రీ అవ్వకండి. అదేవిధంగా ఈ బ్రాండ్ ఎక్స్లో 60,000 పోస్టులు ప్రామిస్ చేసి కేవలం 22,000 పోస్టులు ఇచ్చి ఏంటంటో సొల్లు కారణాలు చెప్తున్నారు. ఖచ్చితంగా జనసేన వచ్చిన తర్వాత ఈ విషయం ఒకటి తీసుకుంటాం. అలాగే ఎస్సీ జెడ్లకు సంబంధించిన రోడ్స్ ఇందాక ఇప్పుడు కాదు లాస్ట్ టైం వచ్చినప్పుడే మన విజయ్ చెప్పారు. ఆ రోడ్ల మీద ఎవరో కుర్రోడు చచ్చిపోయి తన అడ్డంగా కూర్చొని ఆ కుర్రోడికి ఒక సొల్యూషన్ ఏర్పాటు పాపం పోయిన ఆ బిడ్డకి ఏదో చేశాడు, వాళ్ళకి పరిహారం ఇప్పించగలిగాడు. కానీ బిడ్డ ప్రాణాలు తీసుకురాలేకపోయాడు. మీరు నిర్లక్ష్యం చేసిన రోడ్ల మీద ప్రయాణించడం వల్ల ఆ వాహనాలు యాక్సిడెంట్ గురై ఎంతోమంది చచ్చిపోయారు. ఇందాక మన సతీష్ గారు అన్నారు, మేము 5 మందికి 6 మందికి ఇవ్వగలుగుతున్నామంటే అది బాధపడాలా, పోనీ కనీసం ఆ కుటుంబాలకి చిన్న ఊరట కలుగజేస్తామో సంతోషం వల్ల అర్థం కాని పరిస్థితి. అంటే మీ లైఫ్ యొక్క విలువ మేమైతే మిమ్మల్ని ఓటర్స్గా ఇప్పుడు చూడటం లేదు, మనుషులుగా చూస్తున్నాం. మిమ్మల్ని మనుషులుగా చూస్తున్నాం. వీళ్ళందరూ ఈ వైసీపీ వాళ్ళందరూ ఇక్కడ ఈ మండలంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఈ మండలంలో ఏ కులం ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఎస్సీ ఓట్లు అని ఉన్నాయి, ఇక్కడ బీసీ ఓట్లు. ఒరే వాళ్ళ ఎస్సీలు బీసీలు కదరా, ఫస్ట్ మనుషులు మనుషులుగా గుర్తించండి. మనుషులుగా గుర్తించి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, బతిమలాడండి. అమ్మ మమ్మల్ని గెలిపించండి, అయ్యా మమ్మల్ని గెలిపించండి, మీకు సేవ చేస్తాం. అలా కాదు, ఆ రోజుకి మేము వీళ్ళ ముఖం మీద ఎంతో కొంత పడేస్తాం, వీళ్ళు మమ్మల్ని గెలిపిస్తున్నారు. ఇది వీళ్ళ అహంకారం, వీళ్ళ బలుపు. ఇవాళ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ సమస్యలు ఇంకా సంపూర్ణంగా ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. మీ సమస్యలన్నీ కూడా వేల కోట్ల రూపాయలతోటి కూడిన సమస్యలు కాదు, కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఫినిష్ చేయగలవు. సిఎస్ఆర్ ఫండ్స్ అని మాట్లాడారు చూస్తారా, పెద్ద పెద్ద కంపెనీస్ ఇచ్చి తీరాల్సిందే. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మీకోసం ఉపయోగించాలి. ఈ చుట్టుపక్కల యలమంచిలి చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ మీకు సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన చాలు, చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. రైట్ విజయ్? సిఎస్ఆర్ ఫండ్స్ ప్రాబ్లం చాలా సమస్యలు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న బ్రిడ్జి అది ఫినిష్ అయిపోతుంది. సో సింపుల్ సమస్యల్ని అలాంటి సిఎస్ఆర్ ఫండ్స్ తోటి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో చాలా చాలా ఫండ్స్ ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఢిల్లీలో కూర్చోవటం కాదు, భారతదేశం అంతా వాళ్ళ దృష్టి ఉంటుంది. ఇలాంటి ప్లేసెస్లో, ఇలాంటి యలమంచి లాంటి ప్రదేశాల్లో అద్భుతమైనటువంటి వాళ్ళకి ఆదాయ మార్గాలు ఉంటాయి. సెంట్రల్లో అంత ఆదాయం సంపాదిస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ మీ ప్రజలకు ఏం చేయదా? చేసి తీరుతుంది. ఇక్కడి నుంచి ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో అతను ఆమె కరెక్ట్గా రిప్రజెంట్ చేయాలి. మన ఎంపీలంతా ఎట్లా ఉంటారంటే ఢిల్లీలో కూర్చుంటారు, సాయంత్రం అయితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాగే పొద్దునైతే సొల్లు కబుర్లు చెప్తుంటారు. ఎంతసేపటికి సినిమా వాళ్ళు ఎంత సంపాదించారని చెప్పేటువంటి విజయసాయిరెడ్డి ఒకడు, నాకు సరిగ్గా నా ఫోటో సరిగా రావట్లేదు, నాది వినయల్స్లో సరిగా పడట్లేదు అని చెప్పి ఏడ్చేటవాడు ఇంకొక ఎంపీ ఉన్నాడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. దీనికోసం అలా మీరు మిమ్మల్ని పంపించిందే సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపీలుగా, రాజ్యసభ ఎంపీలుగా ఎందుకని మిమ్మల్ని పంపించింది? సినిమా వాళ్ళు ఎవరు యాక్ట్ చేస్తే ఏంటి, మీకేంటి సంబంధం? ప్రజలకు ఏం చేశారనే కదా మీరు ప్రశ్నించాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు ఒక ఎంపీఓ లేకపోతే ఎమ్మెల్యే ఉన్నాడంటే కేవలం ఆ ప్రాంతానికి కాదు, రాష్ట్రం మొత్తానికి ప్రతి ఎంపీ రిప్రజెంట్ చేయాలి. మన రాష్ట్రానికి కావాల్సిన అవసరాలు, నిధులు సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాలి. ఈ విషయంలో తమిళనాడు ఎంపీలకు ఉన్నంత నిబద్ధత మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలకి లేదు. తెలంగాణ ఎంపీలకు ఉన్నంత ఒక పట్టుదల, ఫీలింగు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఏం మాట్లాడరు, తెలుగు వాళ్ళు చాలా నిశ్శబ్దంగా ఉంటారు, మంచి వాళ్ళు. అందులో ఉత్తరాంధ్ర ప్రజలతో ఇంకా అమాయకులు. వీళ్ళని ఎలాగైనా దోచుకోవచ్చు, వీళ్ళని ఎలాగైనా ఆడుకోవచ్చు, వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఎంత పొల్యూషన్ అయినా, ఇక గ్రామాల్ని ఎంతైనా మనం దోచుకోవచ్చు. మనం వదిలే దరిద్రం ఎంత, పొల్యూషన్ అంతా వాళ్ళ బతుకుల్లో సర్వనాశనం అయిపోయినా మనకేం పర్లేదు. వాళ్ళకి ఎటువంటి వైద్యశాలలు అక్కర్లేదు, ఎటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ అక్కర్లా.
ఇక్కడి నుంచి దగ్గరగా వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది విజయ్? ఒక చోట నుంచి ఒక హార్ట్ అటాక్ వచ్చిన వ్యక్తి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఏదైనా ఊరికి ఎంతసేపు? 2 గంటలు. ఈ 2 గంటల సమయం అది మ్యాజికల్ అవర్స్ ఆల్ వాట్ ఎవర్ వాల్యుబుల్ మినిట్స్ని పోగొట్టుకుంటే 2 గంటలు ప్రయాణించాలి. ఎలమంచిలో గోల్డెన్ అవర్ 2 గంటలు ప్రయాణించాలంటే సిగ్గుండాలి. మీకు కనీసం ఒక 10 నిమిషాల దూరంలో ఒక మంచి హాస్పిటల్ ఉండాలి. ఇవన్నీ మన దృష్టిలో ఉన్నాయి. మాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, ఏమిటి ఇది కూడా చేయలేదు ఆయన. ఈ చిన్న చిన్న సమస్యలను అడ్రస్ చేయలేకపోతే అసలు వీళ్ళని ఈ రాజకీయ నాయకులు హూఎవర్ మనల్ని పరిపాలించిన వాళ్ళు ఏంటి మీరు ఇంకెందుకు ఉంది ఇక్కడ? ఏం చేద్దాం ఉన్నారు మీరు? నాకు చాలా 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 ఫ్రస్ట్రేషన్ అనే విషయం. అది ఇక్కడ ఉన్నంత అద్భుతమైన శారద అనేది మీకు ఉంది. తాగునీటి సమస్య ఇక్కడ ఫీల్ అవటం అంటే సిగ్గుపడాలి. అరబ్ లాంటి దేశాలు ఉన్నాయి, ఇసుక ప్రాంతం తప్ప ఏం కాదు. అక్కడ లేదు సమస్య, తాగునీటి సమస్య. అన్ని చోట్ల అద్భుతమైన జీవనదులు ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో తాగునీటి సమస్య ఉంది. ఇది కేవలం ప్రభుత్వాల తప్పిదమే. ఈ ఒక్కసారికి మీరు ఖచ్చితంగా జనసేనకు అండగా నిలబడండి. జనసేన టీడీపీ అలయన్స్కి మీ సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి. మనం రాబోయే ఎలక్షన్లో మంచి మార్పు తీసుకుందాం. మంచి నాయకుడిని మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీకు అందిస్తారు మీ ఏరియాకి. ఆ వ్యక్తికి మీ సంపూర్ణమైన మద్దతు సహకారం ఇవ్వండి. మీ అందరి జీవితాల్లో మంచి మార్పు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని నేను. ఇంకా అధ్యయనం చేస్తానమ్మా మీ అందరి గురించి. మీ సమస్యల గురించి ఇంకా స్టడీ చేస్తాను, ఇంకా నేర్చుకుంటాను, ఇంకా తెలుసుకుంటాను. నా సాయశక్తులు నాకు ఎంతవరకు వీలైతే నా ద్వారా మీకు ఏం ఉపయోగపడుతుంది, తద్వారా మన ప్రెసిడెంట్కి ఎంతవరకు దీన్ని చేరవేసి ఆయన ద్వారా ఏం సాయం మీకు ఇవ్వాలనేది మనస్ఫూర్తిగా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జనసేన, జై హింద్.